హాయ్ వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సుప్త గోముఖ పర్వత అగ్నిస్తంభాసన. ఈ ఆసనం పేరు ఇంత పొడవుగా ఉండదంటే దీంట్లో ఎన్నో ఆసనాలని మనము కలిపి ఆసనం చేస్తున్నాం అన్నమాట. సుప్త అంటే వీపుపై పడుకొని చేయాలి. గోముఖ అంటే గోముఖంగా హస్తాలు చేతులని తీసుకెళ్ళాలి. పర్వత అంటే ఇక్కడ ట్విస్ట్ అనేది ఉంది. అగ్నిస్తంభాసన మనము చేస్తున్నాము. ముందుగా మనము అగ్నిస్తంభాసనానికి ప్రిపరేషన్ చేసి గోముఖాసనానికి ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. చేతులని ఇలా చెరువైపు తీసుకెళ్ళి వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ఇక్కడ మనము పాదాలని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేతులని పైకి తీసుకెళ్ళి మనము భుజాలని ఈ విధంగా గుండ్రంగా తిప్పాలి. ఇలా భుజాలని గుండ్రంగా తిప్పడం వలన భుజకండరాలు బాగా వార్మప్ అయిపోతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా భుజాలని మనము గుండ్రంగా తిప్పేసి రివర్స్లో కూడా అదే విధంగా మనము చేతులని తిప్పాలి. ఇప్పుడు మనము కుడి చేతిని పైకి ఎడమ చేతిని కిందికి చేసి చేయించేద్దాము. ఇలా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేసి కుడి చేతిని ఇలా పైకి ఎడమ చేతిని ఇలా కిందికి తీసుకెళ్ళి గోముఖాసనంలో తీసుకెళ్ళండి. పొట్ట కండరాలను లోపలికి బిగించి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఈ విధంగా అలానే ఉండాలి. తలని వెనకాలకి పుష్ చేయండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత చేతులని మార్చి రెండో వైపు మనము హస్తాలని అలానే తీసుకెళ్తూ వీపుని నిటారుగా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి రెండో భుజంలో కూడా ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు రెండో వైపు కూడా ఉండి నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము అగ్నిస్తంభాసనం చేయడానికి ప్రయత్నించాలి. అగ్నిస్తంభాసనాన్ని గురించి ఈ విధంగా కాళ్ళని బాగా ఆడించాలి. అలా కాళ్ళని ఆడించిన తర్వాత ఎడమ కాలుని ఇలా పెట్టేసి ఎడమ కాలు మోకాలు ఎడమ తొడ ఒక లైన్లో ఉండాలి. అదేవిధంగా ఇలా కుడి కాలు మడమ ఎడమ కాలు మడమ కుడి మోకాలు ఒక లైన్లో వచ్చేలాగా చూడాలి. ఇక్కడ కాళ్ళని ఇలా ముందుకు చేయండి. చేసి ఈ విధంగా కాళ్ళ వేళ్ళని దగ్గరికి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. చాలామంది వ్యక్తులకు ఈ యొక్క మోకాలు ఇలా పైకి లేచి ఉంటుంది. ఆ కాలుని కింద ప్రెస్ చేస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. కాళ్ళని కింద బాగా ప్రెస్ చేయండి.
నెమ్మదిగా పైకి వచ్చేసి కుడి కాల్ని కింద పెట్టేసి ఎడమ కాల్ని పైకి తెచ్చి పెట్టాలి. ఈ విధంగా రెండో వైపు కూడా అగ్నిస్తంభాసనం చేద్దాము. ఇలా ఎప్పుడైతే ఫార్వర్డ్గా బెండ్ అయిపోతామో అప్పుడు మన నడుములలో తొడ కింది భాగంలో స్ట్రెచ్ మనకు బాగా తెలిసి వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు మనము ఈ గోముఖాసనము అగ్నిస్తంభాసనం పడుకొని చేద్దాము. ఈ విధంగా వీపు పైన పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా ఎడమ కాల్ని పైన పెట్టేసి కుడి కాల్ని కింద పెట్టేస్తూ అగ్నిస్తంభాసనం చేయాలి. కుడి చేతిని ఈ విధంగా మనము గోముఖాసనంలో తీసుకెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కుడి చేతిని ఈ విధంగా ఎడమ వైపు తీసుకొని రావాలి. ఇప్పుడు మనము కాళ్ళని ఈ విధంగా అగ్నిస్తంభంలోనే పెడుతూ ఈ విధంగా ఎడమ వైపు ట్విస్ట్ అవ్వచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాళ్ళని నడుముని బాగా దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా తీసుకొని ఈ యొక్క ఆసనంలో ఇక్కడ అలానే ఉండండి. కుడి చెయ్యి ఇక్కడ గోముఖాసనంలో ఉంది. కుడి భుజంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. ఇక్కడ కాళ్ళు అగ్నిస్తంభంలో ఉన్నాయి. దీంతో నడుము భాగము ఈ యొక్క పృష్ఠభాగంపై చాలా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. ముఖ్యంగా మన ఈ యొక్క ప్యాంక్రియాస్ లివర్పై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. శరీరంలో ఉన్న సైడ్ ఆబ్లిక్స్ పై కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కుడి చేతిని స్ట్రైట్గా చేసేయాలి. ఇప్పుడు మనము కాళ్ళని మార్చుతాము. ముందుగా కుడి కాల్ని ఇలా పైన పెట్టేసి ఎడమ కాల్ని మనము కింద వైపు ఈ విధంగా తెచ్చిపెట్టేసి ముందుగా మనము ఈ యొక్క అగ్నిస్తంభంలో ట్విస్ట్ అవుదాము. ఇలా ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అయ్యి ఈ విధంగా మనము కుడివైపు ట్విస్ట్ అవుతూ పాదాలని మోకాలని ఈ విధంగా దగ్గరగా తెచ్చేసేయాలి. ఇలా చేయగానే మన ఈ యొక్క పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండి ఈ విధంగా ఎడమ చేతిని పైకి చేస్తూ ఎడమ చేతిని ఇలా భుజం కింద తెచ్చిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎడమ చేతిని ఇలా ప్రెస్ చేస్తూ కాళ్ళని ఇలా దగ్గరికి తీసుకొని రావాలి. వీలైతే మన ఎడమ వేలుని కుడి చేతితో పట్టుకోగలగాలి. కానీ అంత ట్విస్ట్ అందరితో కాదు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఉండవచ్చు. ఇక్కడ ఆసనంలో ఉండడం వలన మన ఈ ఎడమ పృష్ఠభాగము తొడ పృష్ఠభాగం లోపట బయటి భాగంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ పడుతుంది. అలానే ఈ యొక్క ఆబ్లిక్స్ ప్యాంక్రియాస్ లివర్ సైడ్ భాగాలలో ఉంటాయి. కాబట్టి ఈ సైడ్ భాగాలలో ఆబ్లిక్స్ పై కూడా చాలా స్ట్రెచ్ పడుతుంది. ఇక్కడ మనము వీపు పైనే ఉన్నాము కాబట్టి మన ఎడమ భుజంపై కూడా ప్రభావం బాగా పడుతుంది. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి నెమ్మదిగా చేతిని వదిలేసి ఇలా సెంటర్లో వెళ్ళిపోవాలి. సెంటర్కి వెళ్ళిపోయి మనము పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఇక్కడ అలానే రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని వెంటనే మీరు ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు సుప్త గోముఖ పరివృత్త అగ్నిస్తంభాసనము. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో ముందు చూసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. ఇలా మనము వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. చేతులను చెరో వైపు పెట్టేసి ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొని రావచ్చు. ఇలా చేయడంతో
మన వీపు ఇంకా భుజాలు వార్మప్ అయిపోతాయి. కొన్నిసార్లు ఇలా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత చేతులని ఇలా భుజాల వైపు రొటేట్ చేద్దాము. భుజాల హైట్లో చేతులను రొటేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. ఇప్పుడు కుడి చేతిని పైకి, ఎడమ చేతిని కిందికి ఇలా చేస్తూ చేతులని కదిలించాలి. దాని తర్వాత కుడి చేతిని ఇలా తల వెనకాల తీసుకెళ్ళి ఎడమ చేతిని కింద నుంచి తీసుకెళ్ళి 2 చేతులని బంధిస్తూ మనము గోముఖాసనంలో వెళ్ళాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. తలని నిటారుగా పెట్టి ఆ షోల్డర్ జాయింట్లో ఎలా అనిపిస్తుందో గమనించి చేతులని మార్చి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. రెండో వైపు కూడా చేతులని అలానే పెట్టేసి తలని ఆ ఎడమ భుజం సాకెట్లో పుష్ చేస్తూ ఆసనంలో ఉండాలి. ఇక్కడ ఛాతీని ఎక్కువగా ముందుకు తీసుకొని రాకూడదు. ఛాతీని నిటారుగా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత చేతులని వదిలేసేయండి. ఇప్పుడు మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. కాళ్ళని బద్ధకోణాసనంలో ఆడించండి. కొంత సమయం పాటు ఈ విధంగా మనం కాళ్ళని ఆడించిన తర్వాత మనము 2 కాళ్ళని దగ్గరగా తెచ్చిపెట్టేయాలి. ఇప్పుడు మనము 2 కాళ్ళని కుడివైపు ఎడమవైపు చేస్తూ కటి ప్రదేశంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. తలని ఎప్పుడైనా ఆపోజిట్ వైపు పెట్టాలి. ఇలా ఒకవైపు నుంచి రెండో వైపు ట్విస్ట్ చేసి తొడ బయటి భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడేలాగా చూడండి. ఇప్పుడు మనము అగ్ని స్తంభ ఆసనంలో వెళ్దాము. ముందుగా ఈ విధంగా మనము ఎడమ కాల్ని పెట్టేసి ఆ ఎడమ కాళ్ళ వేలని యాక్టివేట్ చేసి పెట్టండి. ఈ ఎడమ నడుము ఎడమ పృష్ఠభాగము ఒక లైన్లో ఉండాలి. ఇప్పుడు మనము కుడి యాంకిల్ ఇలా పెట్టేసి కుడి మోకాల్ని ఇలా యాంకిల్పై పెట్టాలి. ఇప్పుడు మనము పృష్ఠభాగాన్ని ఇటు కుడివైపు బెండ్ చేయాలి. ఇక్కడ కాళ్ళ మధ్యలో ట్రయాంగిల్ ఫామ్ అయింది. టోస్ని ఇలా యాక్టివేట్ చేసి పెట్టండి. వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేయండి. వీపుని ఇలా నిటారుగా పెట్టి కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ అలానే ఉండి దాని తర్వాత నెమ్మదిగా ఇలా కిందికి వెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కాళ్ళని కింద ప్రెస్ చేస్తూ కావాలంటే మొత్తం కంప్లీట్గా తలని కిందికి తీసుకొని వెళ్ళవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి 2 కాళ్ళని కూడా అలానే పైకి తెచ్చిపెట్టి ఆసనంలో వెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇక్కడ అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలానే ఉండండి.
శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేసి పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము బోల్స్టర్ని పొడవుగా పెట్టేసి వీపుపై పడుకోవాలి. ఎడమ కాలుని పైన పెట్టేసి కాళ్ళని అగ్నిస్తంభంలో తీసుకెళ్ళండి. ఆ యొక్క కుడి పాదాన్ని ఎడమవైపు తిప్పుతూ మ్యాట్పై కింద పెట్టండి. శరీర కింది భాగాన్ని ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు మనము ఆ కుడి పాదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొస్తూ ఎడమ మోకాల దగ్గర తెచ్చిపెట్టండి. ఇప్పుడు మనము కుడి చేతిని గోముఖాసనంలో తీసుకెళ్దాము. తల వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా కుడివైపు మనము ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఇక్కడ మన కుడి చేయి గోముఖాసనంలో ఉంది, కాళ్ళు అగ్నిస్తంభ ఆసనంలో ఉన్నాయి. ఇక్కడ మనము పరివృత్తంగా తిరుగుతున్నాము. ఇక్కడ మన శరీర కింది భాగము ఎడమవైపు ట్విస్ట్ అవుతుంది, శరీర పై భాగము మ్యాట్పై అలానే ఉంది, బోల్సర్పై అలానే ఉంది. దీంతో నడుము, తొడ, పృష్ఠకండరం దగ్గర బాగా స్ట్రెచ్ పడుతుంది. ఈ కండరాలని చాలా నెమ్మదిగా వాడాలి. ఇలా చేసిన తర్వాత మనము రెండో వైపు ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సుప్త గోముఖ పరివృత్త అగ్నిస్తంభాసన. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మంచిది, వాటిపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలకు, కాళ్ళ కండరాలకు కూడా చాలా ప్రభావితంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు లోయర్ బ్యాక్కి కూడా ఈ ఆసనం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్యాంక్రియాస్, లివర్ పై కూడా ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే చేతుల కండరాలపై కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ విధంగా కాళ్ళని మనము కుడివైపు ట్విస్ట్ చేయాలి. అగ్నిస్తంభంలో మనము కాళ్ళని కుడివైపు ట్విస్ట్ చేస్తాము. ఎడమ చేతిని తలవై వెనకాల తీసుకెళ్ళి గోముఖాసనంలో పెట్టండి. ఇక్కడ మన తలని కింద బాగా ప్రెస్ చేయాలి. ఎడమ భుజంతో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనము పొట్ట కండరాలను బిగిస్తూ కాళ్ళని కుడివైపు ట్విస్ట్ చేస్తున్నాము. ఇలా చేయడంతో మన తొడ భాగంలో, పృష్ఠ భాగంలో, అలానే పొట్ట భాగంలో, సైడ్ భాగంలో చాలా ప్రభావం పడుతుంది. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు, మెడ భాగంలో ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ స్థితిలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మనము వీపుపై పడుకున్నప్పుడు ఒకవైపు తిరగకూడదు. చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేసేటప్పుడు ఒకవైపు తిరిగి కాళ్ళను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అది అలా కాదండి. మన శరీర కింది భాగము ట్విస్ట్ అవుతే శరీర పై భాగము స్ట్రెయిట్గా అలానే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ భుజం కింద భాగంలో మనకు స్ట్రెచ్ బాగా వస్తుంది. ఆసనం చేయాలని చెప్పి కాళ్ళ వేళ్ళని పట్టుకోవాలని చెప్పి అటు ఇటు తిరిగి ఏదో విధంగా మనము ఆసనం చేయకూడదు. ఆసనం చేసేటప్పుడు ఏ కండరాలపై ప్రభావం పడుతుందో దాన్ని గమనించండి. ముఖ్యంగా నడుము కండరాలలో ఈ యొక్క స్ట్రెచ్ తీవ్రంగా పడుతుంది. నడుములు ఎవరికైతే ఫ్లెక్సిబుల్గా లేవో, ఎవరికైతే నడుములు టైట్గా ఉంటాయో అలాంటి వాళ్ళు ఈ ఆసనము సరిగా చేయలేరు. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో సుప్త గోముఖ పరివృత్త అగ్నిస్తంభాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.